హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ సార్. నమస్తే సార్. నమస్తే అనిల్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. ప్రజలు ఎందుకు అంత సంతోషం జగన్ గారు ప్రజల కోసం అంత మంచి చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఏదైతే కోర్టు నుంచి స్టే రాగానే ప్రజలందరూ అక్కడ సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆ పాలాభిషేకం చేయడం కూడా మనం చూస్తున్నాము. పెత్తందారులు పెత్తందారులు పేదల ముసుగులో ఉన్న పెత్తందారులు దీనికంతా బాధ్యత వహిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, పెత్తందారులు పెత్తందారులు పేదల ముసుగులో ఉన్న పెత్తందారులు దీనికంతా బాధ్యత వహిస్తున్నారు. నేను నా 5 సంవత్సరాల పరిపాలన మ్యాండేట్ గా తీసుకోండి, మీరు 14 సంవత్సరాలు చేసిన పరిపాలన మ్యాండేట్ గా తీసుకోండి. నేను 175 నియోజకవర్గాన్ని అభ్యర్థులు పెడతా, గెలిపిస్తా. నీకు 175 నియోజకవర్గాలు కనీసం అభ్యర్థులను పెట్టే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. దానికి పారిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కావాలంట, బీజేపీ కావాలంట, కమ్యూనిస్ట్ కావాలంట, కాంగ్రెస్ కావాలంట. 175 పెట్టడానికి తెలుగుదేశం పార్టీకి ఏదో పవన్ కళ్యాణ్ చూస్తే మేము భయపడతాను అంట. మరి పవన్ కళ్యాణ్ ఒంటరిగా రాడు. తెలుగుదేశం కావాలి, బీజేపీ కావాలి, జనసేన కావాలి, కమ్యూనిస్ట్ కావాలి, కాంగ్రెస్ కావాలి. ఇక్కడ ఒంటరిగా ప్రజలు పేదవాడి పక్కన నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎన్నికల్లో 175 అభ్యర్థులను పెడుతున్నారు. ఈ పెత్తందారులు పెట్టగలుగుతున్నారా? ఈ 5-6 పార్టీలు కలిపి కనీసం 175 నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించగల దమ్ము ధైర్యం ఉందా వీళ్ళకి? ఈ 5-6 పార్టీలు కలిపి కనీసం 175 నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించగల దమ్ము ధైర్యం ఉందా వీళ్ళకి? అడగను. రైట్ రైట్ బ్రో మూవీకి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు కూడా ఏదో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అలాగే ఆ విజయసాయి రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. అసలు ఎలా అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు ఇది? ఏదైతే మేము కావాలని చేయలేదు, ఆ పాత్ర మేము చేశాము, శ్యాంబాబు అనే పాత్ర మేము చేశాము. ఈ శ్యాంబాబు పాత్రకి అంబటి రాంబాబుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు అయితే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక సినిమా తీస్తాను, నేను కూడా ఆ పవన్ కళ్యాణ్ పైన వెబ్ సిరీస్ కూడా తీస్తా అని చెప్పి అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు దీని అన్నింటినీ? అనిల్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ 2 పడవల పైన కాళ్ళు పెడుతున్నాడు. ఒకటి రాజకీయం, ఒకటి సినిమా ఇండస్ట్రీ. రెండిట్లో పడవల పైన కాళ్ళు పెట్టడం వల్ల ఆల్రెడీ రాజకీయాల్లో ఫెయిల్యూర్ అయిపోయాడు. 4% ఓట్లు లేదు. గత 10 సంవత్సరాలుగా పల్టీలు కొడుతున్నాడు ఎమ్మెల్యేగా గెలవాలని. 10 సంవత్సరాలు పల్టీ కొట్టినా ఎమ్మెల్యేగా గెలవాల. నువ్వు రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టే కాదా? నిన్న మొన్న పార్టీ పెట్టిన వ్యక్తులు ఏదైతే కర్ణాటకలో ఇండిపెండెంట్ కర్ణాటకలో ఒక మన తెలుగు యాక్టర్ సుమలత గారు, అదే విధంగా యూపీలో ఒక మన తెలుగు సినిమా యాక్టర్ ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ నాకు ఇంత ఇమేజ్ ఉంది, నాకు ఇంత ఫ్యాన్స్ ఉండారు, నేనంటే ఇంత రాజకీయ పార్టీ తడిసిపోతాయి అంటే మరి 4% ఓట్లు వచ్చిన సిగ్గు లేదా నీకు? మళ్ళీ సినిమాలో కూడా రాజకీయాన్ని ఒక విష ప్రచారం చేస్తున్నావు. ఎవరైతే నువ్వు రాజకీయాలు ఎదుర్కోలేక నీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని సినిమాలో పెట్టుకొని అతని చేత క్యామ్డీగా మాట్లాడిస్తూ ఒక జోకర్ వేషం వేస్తూ ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు రాష్ట్ర ప్రజలకు నువ్వు? మళ్ళీ సినిమాలో కూడా రాజకీయాన్ని ఒక విష ప్రచారం చేస్తున్నావు. ఎవరైతే నువ్వు రాజకీయాలు ఎదుర్కోలేక నీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని సినిమాలో పెట్టుకొని అతని చేత క్యామ్డీగా మాట్లాడిస్తూ ఒక జోకర్ వేషం వేస్తూ ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు రాష్ట్ర ప్రజలకు నువ్వు? నీ వల్లే ఈరోజు రాజకీయాలు ఈ దుస్థితికి రావడానికి కారణమైంది. మీరు పార్టీ పెట్టిన తర్వాత అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీని పంచిలిప్పి పరుగులెత్తి కొట్టిస్తామన్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి విలీనం చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిశారు, బీజేపీతో కలిశారు. మేమే అన్ని ఈ హామీలు మేమే అమలు చేయిస్తానన్నారు. మళ్ళీ పారిపోయారు. మళ్ళీ వాళ్ళని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కూడా మేము పత్రిక వస్తుంటే మీకు సిగ్గు శరం ఉందా? మీరు ఇచ్చిన మాట కట్టుబడినారా? 2014 మీరేం హామీ ఇచ్చారు? ఆ హామీ కట్టుబడి ఉన్నారా? ఆ హామీ మాట తప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో కలిసి వస్తానంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? ఏ విధంగా ఇష్యూ చేసుకుంటారు? మళ్ళీ మమ్మల్ని కామెడీ యాక్టర్లుగా పెట్టి మా నాయకుల్ని జోకులు వేపిస్తావు సినిమాలో. మేము తీస్తే ఏమైపోతావు? పారిపోతావు, రాష్ట్రం వదిలి పారిపోతావు నీ పైన కానీ సినిమాలు తీస్తే. మా జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక సహనం ఉంది కాబట్టి మమ్మల్ని అంతా కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఓపిక సహనంతో ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పడం వల్ల మా నాయకులు మేము గమ్మున ఉన్నాం. లేదా మేము పెట్టే జోకులు 4 సంవత్సరాలుగా ఒక పెళ్లి, 4 సంవత్సరాలుగా ఒక పెళ్లిలో తప్ప వేరే సంభాషణ లేదు. ఎందుకంటే నా పైన ఎలాంటి కేసులు లేవు, నేను ఎలాంటి జైలుకి వెళ్ళి నా పైన ఎలాంటి ఆరోపణలు లేవు.
కేవలం పెళ్లిళ్ళు 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 దాని తప్ప వేరే అంశమే లేదని చెప్పి అంటున్నారు. మీ అన్న వల్ల నిన్ను రాష్ట్రంలో తిరగనిస్తా అన్నారు. మీ అన్న చిరంజీవి వల్ల నేను రాష్ట్రంలో తిరగనిస్తా అన్నారు. లేదా సినిమాలో ఉండేటప్పుడే నిన్ను ఏదైతే కుక్కను కాల్చి చంపేస్తుంటారు. ఆ రోజు నువ్వు గీకిన దానికి ఎవరైతే పర్యటన రవినైతేనేమి కొన్ని రాజకీయంగా ఏదైతే రాజకీయ నాయకులతో గీక్కోవడము వాళ్ళని విమర్శించడం వల్ల నిన్ను పిచ్చుకుక్కని కాల్చాడు బారేస్తుంటారు. కానీ మీ అన్న ఒక మంచితనాన్ని చూసి మీ అన్న ఓర్పును చూసి నిన్ను తిరగనిచ్చారు. అది తప్పైపోయి ఈరోజు రాష్ట్రంలో పిచ్చి కుక్కలాగా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డలిప్పించి ఆఫీస్ టేబుల్ కింద కూర్చోబెడతానంటావు. పార్టీ నాయకులను గుడ్డలిప్పి ఆఫీస్ టేబుల్ కింద కూర్చోబెడతానంటావు. మోకాళ్ళ పైన కూర్చోబెడతానంటావు. ఏం నీకు అంత చిన్న చూపుగా ఉందా? వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే రాయలసీమకు వస్తే చెప్తారు నీ కథ. ఈస్ట్ గోదావరిలో మాట్లాడింది కాదు, రాయలసీమకు వస్తే చెప్తారు నీ కథ. రాయలసీమ కోసం ఈసారి కూడా గెలుపు నాదే అంటారు మరి పవన్ కళ్యాణ్. అలాగే చూసినట్టయితే ఆ చంద్రబాబు ఏమి నాయుడు గెలుపండి? సిగ్గుచేటు. మళ్ళీ గెలుపు గురించి మాట్లాడుతున్న ఒక ఎమ్మెల్యే కాలేదయ్యా 10 సంవత్సరాలుగా. ఒక ఎమ్మెల్యే కాలేకపోయినా మీ అన్నాలంటుంటే పారిపోయాడు. అంత ఓపీస్గా సహనం ఉండే వ్యక్తి రాజకీయాలు చూసి పారిపోయాడు. నీవేమి నిలకడతో ఉంటావు? నువ్వు ఇప్పుడు రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే కాల, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకున్నావు. ఒక ఎమ్మెల్యే మళ్ళీ నేను సీఎం అంటావు, నేనే సీఎం క్యాండిడేట్ అంటావు, నన్ను చూసి పైసా చెప్పి భయపడతానంటావు. కనీసం నీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా లేదా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా? రాష్ట్ర ప్రజలకి మాకు అర్థం కావడం లేదు. చివరిగా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అనిల్ గారు, మేము చెప్పడం ఒకటే, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేలు జరుగుంటే, ఏ కుటుంబంకైతే మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్ర ప్రభుత్వం వల్ల అనుకుంటే మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. లేదు మా వల్ల మీకు మేలు జరగలేదు అనుకుంటే మీరు ఓటు వేయకపోయినా మేమేమి ఇంకా ప్రతిపక్షంలో ఉండి ఇంకా ఏదైతే చేయాలో ఇంకా రాష్ట్ర ప్రజలకు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఏ కుటుంబంకైతే మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్ర ప్రభుత్వం వల్ల అనుకుంటే మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. లేదు మా వల్ల మీకు మేలు జరగలేదు అనుకుంటే మీరు ఓటు వేయకపోయినా మేమేమి ఇంకా ప్రతిపక్షంలో ఉండి ఇంకా ఏదైతే చేయాలో ఇంకా రాష్ట్ర ప్రజలకు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం.